టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గారు దిగ్గజ దర్శకుడు శంకర్ గారి కాంబినేషన్లో రూపొందుతున్నటువంటి గేమ్ చేంజర్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ గారు 3 వేరియేషన్స్లో కనిపించబోతున్నట్లు టీజర్ విడుదల తర్వాత క్లారిటీ వచ్చింది. అందులో ముఖ్యంగా రైట్ కమ్ పొలిటికల్ లీడర్ అప్పన్న పాత్ర గురించి ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి అయితే నెలకొంది. చరణ్కు ఈ పాత్రలో తన ప్రత్యేకతను చూపించబోతున్నారు. ఈ సినిమా టీజర్లో అప్పన్న పాత్రపై కొన్ని సన్నివేశాలను చూపించడంపై సినిమాపై మరింత ఉత్కంఠనైతే పెంచేసింది. ఇక ఆ క్యారెక్టర్కు సంబంధించి కొన్ని లీక్స్ వైరల్గా మారుతున్నాయి. ఈ పాత్రలో రామ్ చరణ్ గారు పంచకట్టుతో రైతుగా కనిపిస్తారు. సామాజిక న్యాయం కోసం అప్పన్న పోరాటం చేసే విధంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ప్రధానంగా చూపించబోతున్నారు మేకర్స్. చరణ్ ఈ పాత్రలో మెప్పించేలా నటించారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. రంగస్థలం తర్వాత మళ్లీ అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం అప్పన్న పాత్రలో సున్నితమైన ఎమోషన్స్, పవర్ఫుల్ యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. ఈ పాత్రలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు సినిమాపై హైలైట్గా నిలుస్తాయట. ముఖ్యంగా అప్పన్న పోలీసుల మధ్య వచ్చే ఘర్షణ సీన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించబోతుందని తెలుస్తోంది. శంకర్ తన ప్రత్యేక స్టైల్లో ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా పాత్రకు సంబంధించి కథ, సన్నివేశాలు కూడా సినిమాకి మెయిన్ అసెట్గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ పాత్రకు చరణ్ సరసన అంజలి కనిపించనున్నారు. ఆమె పాత్ర కూడా కథకు బలాన్ని చేకూరుస్తుందట. శంకర్ గత చిత్రాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో ఉండేవో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అప్పన్న పాత్రతో కూడా అదే స్థాయిలో మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్ అందించనున్నారని సినీ విశ్లేషకుల నుంచి అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇదిలా ఉండగా అతి త్వరలో గేమ్ చేంజర్ మూవీ నుంచి 3వ సాంగ్ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.